ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జాతీయ సమావేశాల లోగోను ఆవిష్కరించారు. శ్రీకాకుళం నగరంలో గల సుందరయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లూరి విజ్ఞాన కేంద్రం డాబా గార్డెన్స్ విశాఖపట్నంలో జూలై 13, 14, 15 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాలు నిర్వహించబోతున్నామని, ఈ సమావేశంలో విద్యా, ఉపాధి, భవిష్యత్తు అంశాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి దిశానిర్దేశం చేయనున్న ఎస్ఎఫ్ఐ అన్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారకులను కఠినంగా శిక్షించాలి, సిబిఎస్ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి, బీజేపీ వచ్చిన 12 ఏళ్లలో 89 సార్లు పరీక్ష పేపర్లు లీకేజీ కావడం, 40 సార్లు రియాక్షన్ నిర్వహించడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. విద్యా రంగంలో మత ఉన్మాదాన్ని పెంచడం, మొత్తం విద్యని కార్పొరేటీకరణ చేయడం, రాష్ట్రాల హక్కులను హరించి కేంద్రం విద్యా రంగాన్ని తన చేతుల్లోకి లాక్కుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న కోటను ప్రభుత్వం విద్యారంగ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని, యుద్ధం కారణంగా విద్యార్థులకు ఇవ్వవలసిన కిట్లను పంపిణీ చేయమని చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో 1,00,000 మంది విద్యార్థులు తంకడం అంటే ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వం హాజరు కాబోతూ ఉన్నారు. ఈ దేశంలో విద్యారంగ పరిస్థితుల్ని ఈ సందర్భంగా చర్చించబోతూ ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఈ పరీక్షలు పూర్తిగా విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసే పరిస్థితుంది. ఈ ఏడాది దాదాపుగా దేశంలో 56 లక్షల మంది విద్యార్థుల యొక్క భవితవ్యం ప్రశ్నార్థకం చేశాయి. మొదట నీట్ పేపర్ లీకేజ్ ఉదాంతాన్ని మనందరం చూసాం. ఇప్పటికే 8 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైంది కాబట్టే ఈరోజు నీట్ పేపర్ లీకేజీ కావడం జరిగింది. ఈ పేపర్ లీకేజీ బాధితులను శిక్షించాలని చెప్పి, దీనికి కారకులైన వాళ్ళను శిక్షించడమే కాదు, దీనికి బాధ్యత వహించుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసిస్తూ ఉన్నాం. వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇది మరొక ముందే సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగాయి. ఈరోజు ఆ రిజల్ట్స్ని రద్దు చేసే పరిస్థితి. యూజీ నెట్ పరీక్ష 3 రోజులకి ముందు రద్దు చేసుకున్న పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ భారతదేశానికి ప్రధాని 12 ఏళ్ళు అవుతుందని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ 12 కాలంలో ఆయన ఒరగబెట్టింది ఏంటంటే, ఈ దేశంలో 86 సార్లు పరీక్షా పేపర్ లీకేజ్ చేయడం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. 43 సార్లు రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిన దుస్థితి. ఈరోజు నీట్ ఎగ్జామ్ కోసం ఎయిర్ ఫోర్సు సిబ్బందిని ఉపయోగించుకోవాల్సిన స్థితి ఈ దేశంలో ఏర్పడింది. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి ఈ దేశాన్ని నెట్టుకొచ్చాడు ఈ 12 ఏళ్ళలో నరేంద్ర మోడీ గారు. ఈరోజు విద్యారంగం ప్రైవేట్ పరం అయితే, కార్పొరేటీకరణ జరిగితే ఎంత పెద్ద ప్రమాదం ఉంటుందో ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. విద్యారంగమే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ వ్యవస్థ అయినా సరే ప్రైవేట్ పరం అయితే ఆ ప్రతిఫలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువత, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు గత 4 ఏళ్ళుగా.